భక్తులందరికీ హరే కృష్ణ. శ్రీ జగన్నాథ స్వామి గురించి అలాగే ఆయన భక్తుల గురించి మనం చెప్పుకుంటున్నామండి. చాలామంది గొప్ప భక్తులు ఉన్నారు. వారిలో శ్రీ బలరామదాస్ గురించి మనం చెప్పుకుంటున్నాం. 500 సంవత్సరాల క్రితము జరిగిన విశేషాలు ఇవన్నీ కూడా. ఇప్పటికి కూడా రథయాత్ర జరుగుతూ ఉంది. కొన్ని వేల సంవత్సరాల క్రితం నుండి ఆరంభమైంది. ఇప్పటికి కూడా రథయాత్ర జరుగుతుంది పూరిలో. ఈ నెల 27వ తేదీ రథయాత్ర శ్రీ జగన్నాథపురిలో. ఈ బలరామదాస్ గురించి విశేషంగా మనం చెప్పుకుంటున్నాం. చాలా గొప్ప భక్తులు బలరామదాస్. ఒకసారి రథయాత్ర సమయంలో చాలా అద్భుతమైన వాతావరణం జగన్నాథపురిలో. ఇప్పటికి కూడా జీవితంలో ఒక్కసారైనా మనము రథయాత్రను దర్శిస్తే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీరు కూడా జీవితంలో కనీసం ఒక్కసారైనా సరే రథయాత్రను దర్శించండి. ఆ వాతావరణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. లక్షల మంది వస్తారు స్వామి యొక్క రథాన్ని లాగడానికి. ఈ యొక్క స్వామి శ్రీమందిరం అంటే మెయిన్ టెంపుల్ నుంచి గుండిచా మందిరం అంటే ఎక్కడైతే రథం వెళ్ళి స్వామి 9 రోజులు ఉంటారు, ఇది గుండిచా మందిరం. బృందావనం ఎక్కడైతే మెయిన్ టెంపుల్ ద్వారకా అంటారు. ద్వారకా నుంచి బృందావనం వస్తున్నారు. వీరందరూ కూడా భక్తులందరూ కూడా రథాన్ని లాగుతారు. ఈ నెల 27వ తేదీ రథయాత్ర. ఆ సమయంలో రథయాత్ర ఆరంభమైంది. ఇక భక్తులందరూ కూడా స్వామిని గర్భగుడి నుంచి తీసుకొస్తారు. స్వయంగా స్వామి బయలుదేరుతారు. చూడండి, భక్తులకి దర్శనం ఇవ్వడానికి, భక్తుల్ని చూడటానికి కూడా స్వామి వస్తారు. ఎంతోమంది భక్తులు మందిరం లోపలికి వెళ్ళలేరు. పతితులు అంటారు. పతితులు అంటే హిందువులైనా సరే, హిందువుల్లో అంటరాని వారు అని అంటారు. మరి మిగతా మతాల వారు ఎవరైనా సరే, ఎవరైతే గర్భగుడి లోపలికి వెళ్ళలేరు, వారి మీద కూడా దయ చూపించడానికి స్వామి స్వయంగా రథం ఎక్కి వస్తారు. అందుకే స్వామికి ఇంకో పేరు పతిత పావనుడు. పతితుల్ని పావన చేయడానికి స్వామి సంవత్సరానికి ఒకసారి రథం మీద కూర్చొని వస్తారు బయటికి. గర్భగుడి నుంచి స్వామిని తీసుకొచ్చారు. 3 రథాలు ఉంటాయి. ఒక రథంలో సుభద్ర, ఇంకో రథంలో జగన్నాథుడు, ఇంకో రథంలో బలరాముడు. ఈ విధంగా స్వామిని తీసుకొచ్చి రథం మీద కూర్చోబెట్టారు. ఇక ఆచారం అక్కడ ఎవరైతే మహారాజు ఉంటారో ఆయన మొట్టమొదట బంగారు చీపిరితోటి చిమ్ముతారు రథం వెళ్ళే మార్గాన్ని. చూడండి, ఇప్పటికి కూడా ఆ ఆచారం కొనసాగుతూ ఉంది. బంగారు చీపిరితోటి పూరి మహారాజు అందరి ఎదురుగా చిమ్ముతారు. చూడండి, చిమ్మడం ఒక్కోసారి ఇంట్లోనే చిమ్ముకోవాలంటే, బంధువులు ఎదురుగా చిమ్ముకోవాలన్నా కూడా సొంత ఇంట్లో కాస్త సిగ్గుగా అనిపిస్తుంది. ఇక బయట రోడ్ల మీద చిమ్ముతూ ఉంటారు. ఒక్కోసారి రాత్రిపూట చిమ్మేసి వెళ్ళిపోతారు, పగల అందరు చూసేస్తున్నారని. కానీ జగన్నాథపురిలో పూరి మహారాజు ఎవరైతే మొత్తం ఒరిస్సాని పరిపాలిస్తున్నారు, అంత గొప్ప మహారాజు అందరి ఎదురుగా రథం బయలుదేరే ముందుగా బంగారు చీపురితోటి చిమ్ముతారు. చాలా అద్భుతం. పూరి మహారాజు వచ్చారు, చిమ్ముతున్నారు. చిమ్మిన తర్వాత అన్ని నది పవిత్ర జలాల్ని తీసుకొచ్చి కర్పూరము, సుగంధ ద్రవ్యాలతో మిశ్రితమైన ఆ యొక్క జలాన్ని చల్లుతారు. చల్లిన తర్వాత అప్పుడు రథం బయలుదేరుతుంది. ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి. ఆ జరిగే సమయంలో కరతాళాలు, గంటలు అన్నీ మ్రోగుతాయి అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది ఆ యొక్క శబ్దం. రథం బయలుదేరే ముందుగా అద్భుతంగా శబ్దం చేస్తూ ఆ కరతాళాలు, ఆ గంటలు, ఆ మృదంగాలు, ఆ యొక్క
వాతావరణం అంతా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. ఇంత వినసొంపుగా ఉంటుంది ఆ యొక్క శబ్దము. ముల్లోకాలని వ్యాపిస్తుంది. దేవతలు సైతం ఆకాశంలో స్వామి రథాన్ని దర్శించడానికి దేవతలందరూ కూడా తమ తమ విమానాల్లో కూర్చొని దేవతలు దర్శిస్తూ ఉంటారు. కనుక ఆ యొక్క వాతావరణం అలాగే ఉంది. బలరామదాసు నిజానికి ఈరోజు రథయాత్ర అన్న విషయం మర్చిపోయారు ఆయన. యథాతథంగా ఒక వారాంగణం అంటే వేశ్య అనడం కంటే ఆవిడ కూడా ఒక భక్తురాలు. ఆవిడ దగ్గరికి వెళ్ళేవారు బలరామదాసు అప్పుడప్పుడు. సరే, రాత్రి వెళ్ళారు ఆయన, ఉదయం కూడా అక్కడే ఉన్నారు. రథయాత్ర జరుగుతుంది. ఆ యొక్క కరతాళాలు గంటల యొక్క శబ్దము ఎక్కడైతే బలరామదాసు ఆవిడతోటి కలిసి ఉన్నారో అక్కడికి వినిపించింది. బలరామదాసు యొక్క చెవిలో పడ్డది ఈ యొక్క శబ్దం. పడడంతో ఆవిడని అడిగారు, ఏంటి శబ్దము ఈరోజు, ఏంటి విశేషం? అప్పుడు ఆవిడ అన్నారు, స్వామి మీకు ఈ విషయం తెలియదేంటి? ఈరోజు రథయాత్ర కదా, స్వామి రథం మీదకి వస్తున్నారు, కూర్చున్నారు, ఇక రథం బయలుదేరుతుంది. ఈ మాటలు వినగానే బలరామదాసు అష్టసాత్విక వికారాలు వచ్చాయి. ఇక కంఠం గద్గదం అయిపోయింది. శరీరము సాత్విక వికారాలతోటి అశ్రుపూర్ణమైన నయనాలు, కళ్ళెంబడి నీళ్ళు వస్తున్నాయి. అయ్యో, ఇంత అద్భుతంగా స్వామి రథం మీద కూర్చోవడానికి వస్తున్నారు, రథయాత్ర ఆరంభమవుతుంది ఈరోజు, నేను ఇంకా ఇక్కడే పడున్నానేంటి అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళాడు బలరామదాసు. ఇక చూడండి, ఆయన యొక్క నోట్లో తాంబూలం ఉంది, ఆయన వేసుకున్న పంచ ఉత్తరి, అలాగే బంగారు చైను, అలాగే బంగారు కడియాలు, వీటన్నిటితో ఉన్నారు ఆయన. ఎప్పుడైతే పరిగెత్తుకుంటూ వెళ్ళారు, ఎప్పుడైతే నందిఘోష్, జగన్నాథ స్వామి యొక్క రథం పేరు నందిఘోష్, బలరాముడి యొక్క రథం పేరు తాళధ్వజం, సుభద్ర యొక్క రథం పేరు దేవధ్వజం. ఇలా రథాల పేర్లు. ఎప్పుడైతే నందిఘోష్ రథం ఎదురుగా, జగన్నాథ స్వామి ఎదురుగా వెళ్ళి లక్షల మంది అప్పటికి వచ్చున్నారు, అందరూ రథం లాగడానికి రెడీ అవుతున్నారు. ఆ సమయంలో బలరామదాసు వెళ్ళారు, జగన్నాథ స్వామి ఎదురుగా సాష్టాంగ ప్రణామం చేశారు. ఎప్పుడైతే జగన్నాథ స్వామి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూశారు, పెద్ద పెద్ద కళ్ళు జగన్నాథ స్వామి కళ్ళు, మీరు చూసుంటారు, చాలా పెద్ద పెద్ద కళ్ళు. మరి ఇంత పెద్ద పెద్ద కళ్ళు ఎందుకు స్వామికి? చెప్తారు పెద్దవారు, స్వామి ఇంత పెద్ద పెద్ద కళ్ళు చేశారు ఎందుకంటే భక్తులందరినీ దర్శించడానికి స్వామి పెద్ద పెద్ద కళ్ళు చేశారు. చిన్న కళ్ళతోటైతే సరిగా కనిపించారు, పెద్ద పెద్ద కళ్ళు అయితే నేను నా భక్తులను చూడగలను అని అనుకొని స్వామి పెద్ద పెద్ద కళ్ళను చేశారన్నమాట. పెద్ద పెద్ద కళ్ళతోటి స్వామి, అయ్యో సంవత్సరానికి ఒకసారి నేను వస్తున్నాను, ఎవరైతే నన్ను దర్శించడం లేదు వారిని నేను దర్శిస్తాను అని చెప్పి స్వామి పెద్ద పెద్ద కళ్ళతోటి అందరిని ఒకసారిగా ఇలా చూస్తారన్నమాట. ఆ సమయంలో బలరామదాసు స్వామి కళ్ళల్లో కళ్ళబెట్టి చూసి ప్రార్థిస్తున్నాడు, అద్భుతంగా ప్రార్థిస్తున్నాడు. కళ్ళమెడి నీళ్ళు వస్తున్నాయి. స్వామిని తన్మయంతో అష్టసాత్విక వికారాలు వచ్చాయి. కంఠం గద్గదం అయిపోతుంది, రోమాలు నిక్కబొడుచుకున్నాయి, వణికిపోతున్నారు భావావేశంతో. స్వామి కళ్ళల్లో కలిపెట్టి చూస్తున్నారు. ఎప్పుడైతే స్వామిని చూడగానే స్వామి పిలుస్తున్నట్లుగా అనిపించింది ఆయనకి. భావం చూడండి, స్వామి తన రెండు భుజాలని పైకెత్తి, ఓయ్ బలరామదాస, ఇంకా రాలేదేంటి, నీకోసమే నేనున్నాను అన్నట్లుగా స్వామి రెండు భుజాలు ఇలా పైకెత్తి పిలుస్తున్నట్లుగా ఉంది. బలరామదాసు ఇలాగ చూశారు, అయ్యో స్వామి నన్ను పిలుస్తున్నారు, రెండు భుజాలతోటి పైకెత్తి, ఓయ్ బలరామదాస ఇలారా అని పిలుస్తున్నారు అని చెప్పి బలరామదాసు లక్షల మంది ఉన్నారు. బలరామదాసు పరిగెత్తుకుంటూ లోపలికి వెళ్ళిపోయారు. రథం మీద ఎక్కేసి
స్వామిని ఆలింగనం చేసుకోవడానికి వెళ్ళారు ముందుకి. ఎప్పుడైతే అక్కడున్న పూజారులు, స్వామి యొక్క సేవకులు వీరందరూ చూశారు, అరే రే బలరాం దాస్ వచ్చారు. మరి బలరాం దాస్ యొక్క అవస్థ ఎలా ఉన్నారా? నోట్లో తాంబూలం ఉంది, ఎర్రగా నవ్వులున్నారు. ఆ యొక్క వారంగన ఎవరైతే ఎవరి దగ్గరికి అయితే ఆయన ప్రతిరోజు వెళ్ళేవారు, ఆయన దగ్గర నుంచి వచ్చినట్లుగా తెలిసిపోతుంది ఆయన యొక్క శరీరం చూడగానే. సుగంధ ద్రవ్యాలతోటి నిండిపోయింది శరీరము, పుష్పమాల ఉంది, మరి బంగారు కడియాలు, బంగారు చైను, ఇలా తెలిసిపోతుంది. ఇప్పుడే వారంగన దగ్గర నుంచి వస్తున్నాడని తెలిసిపోతుంది. నోట్లో తాంబూలము, ఇవన్నీ చూసేసరికి అక్కడున్న పూజారులు వాళ్ళు, అరే రే ఇంత అపవిత్రమైన అవస్థలో వచ్చావు, స్నానం కూడా చేయలేదు నువ్వు అని చెప్పి మెడబట్టుకొని కిందకు తోసేశారు బలరాం దాసుని. బలరాం దాసు జగన్నాథ స్వామిని చూస్తున్నారు. స్వామి, ఈరోజు రథయాత్ర అన్న విషయం నేను మర్చిపోయాను, క్షమించండి. కానీ మీరు రథయాత్ర జరుగుతుంది స్వామి, మీరు రథం మీద కూర్చున్నారా అని తెలిసిపోయింది. నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. స్వయంగా మీరే పిలుస్తున్నారు కదా, 2 భుజాలు పైకెత్తి ఆలింగనం చేసుకోవడానికి నన్ను పిలిచారు కదా, మళ్ళీ ఇప్పుడు ఏంటి? మీ సేవకులు నన్ను మెడబెట్టి నెట్టేశారు, కిందకు తోసేశారు. నువ్వు చూస్తున్నావు కదా, సరేలే నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి బలరాం దాసు అక్కడి నుంచి రథం కిందకు తోసేశారు. ఆయన్ని మెడబెట్టి కిందకు తోసేశారు. బలరాం దాసు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు సముద్రం ఒడ్డుకి. సముద్రం ఒడ్డుకి వెళ్ళిపోయి స్వామిని ప్రార్థిస్తున్నారు. స్వామి, నీ సేవకులు నన్ను మెడబెట్టి కిందకి తోసేశారు, అయినా మీరు చూస్తూ ఉన్నారు, అయినా ఒక్క మాట కూడా చెప్పలేదు. మీరే కదా నన్ను ఆలింగనం చేసుకోవడానికి 2 భుజాలు పైకెత్తి నన్ను పిలిచారు కదా, 2 కళ్ళతోటి నన్ను పిలిచారు కదా, మరి నన్ను కిందకు తోసేసినప్పుడు మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు. సరేలే స్వామి అని చెప్పి ఆ యొక్క సముద్రం ఒడ్డున ఇసుకతోటే 3 రథాలని తయారు చేసేసారు. అద్భుతంగా తయారు చేసేసి స్వామిని కూడా కూర్చోబెట్టేశారు. స్వామి, ఇక్కడే ఉండండి, మీరు ఎక్కడికి వెళ్తారేంటి అంటూ స్వామిని కూర్చోబెట్టి ప్రార్థిస్తున్నారు, ఏడుస్తూ ప్రార్థిస్తున్నాడు. ఇక రథం మీద ఉన్న జగన్నాథ స్వామి రథం మీద లేరు, వచ్చేసారు. ఈ యొక్క ఇసుకతో తయారు చేసిన ఈ రథం మీదకి వచ్చేసారు స్వామి. నేను ఇక్కడికే వచ్చేసాను, నువ్వు ఇక్కడే ఉన్నావు కాబట్టి నేనే వచ్చేసాను చూడు అని చెప్పి. ఎప్పుడైతే బలరాం దాసు ప్రార్థిస్తూ కళ్ళు తెరిచి చూశారు, చూడగానే నిజంగా ఆ యొక్క ఇసుకతో తయారు చేసిన ఆ యొక్క రథం మీద స్వామి ఉన్నారు. అప్పుడు సాష్టాంగ ప్రణామం చేశారు. స్వామి, భక్తవత్సలు నిజంగా మీరు ఇక్కడే ఉండండి స్వామి మీరు అంటూ అద్భుతంగా ప్రార్థిస్తున్నారు. అక్కడేం జరుగుతుంది? అక్కడ రథం ఆగిపోయింది. ఈ విషయం తెలిసిపోయింది. పూజారులు వీళ్ళంతా ఏంటి ఇంత లక్షల మంది రథాన్ని లాగుతుంటే బలరాముడు వెళ్ళిపోయారు, సుభద్ర వెళ్ళిపోయింది, కానీ జగన్నాథ స్వామి రథం అలాగే ఉండిపోయింది. లక్షల మంది లాగుతున్నారు, అయినా కూడా ఒక్క ఇంచు కూడా కదలటం లేదు. ఏం జరిగింది? వెంటనే పూరి మహారాజు ఆయన తెలిసిపోయింది, ఆయన పరిగెత్తుకుంటూ వచ్చారు. ఏం జరిగింది స్వామి, రథం లక్షల మంది లాగుతున్నా కూడా జగన్నాథ స్వామి రథం కదలడం లేదు. వెంటనే ఏనుగుల్ని తీసుకొచ్చారు, ఏనుగుల చేత లాగించారు, కానీ ఒక్క ఇంచు కూడా కదలడం లేదు. ఎప్పుడైతే కొంతమంది భక్తులు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఎక్కడికి? సముద్రం ఒడ్డుకి, ఎక్కడైతే బలరాం దాసు ప్రార్థిస్తున్నారు స్వామిని, అక్కడ కొంతమంది భక్తులు వెళ్ళారు. చూసేసరికి భావభేషంతో బలరాం దాసు స్వామిని ప్రార్థిస్తున్నారు. ఆ భక్తులందరూ కూడా అక్కడే ఉన్నారు. ఎప్పుడైతే ఈ విషయం తెలిసిపోయింది పూరి మహారాజుకి, వెంటనే ఆయన కూడా బయలుదేరారు. చూసేసరికి బలరాం దాసు ఏడుస్తూ ప్రార్థిస్తున్నారు స్వామిని. అప్పుడు అర్థమైపోయింది పూరి మహారాజుకి. పూజారులు వాళ్ళు వీళ్ళు అందరూ పరిగెత్తుకుంటూ వెళ్ళారు. అప్పుడు పూరి మహారాజు బలరాం దాస్కు సాష్టాంగ ప్రణామం చేశారు. అయ్యా, చాలా తప్పు అయిపోయింది. భక్తులకి కొద్ది కష్టం వస్తే స్వామి ఓర్చుకోలేడు. మరి పూజారులు సేవకులు మీ అందు ఈ విధంగా ప్రవర్తించారు, ఇది ఉచితం కాదు, క్షమించండి అంటూ పూరి మహారాజు క్షమాపణ అడిగారు. బలరాం దాసుని పలక మీద కూర్చోబెట్టుకొని తీసుకెళ్లారు ఎక్కడైతే రథయాత్ర జరుగుతుంది.
ఈ యొక్క రోడ్డుని బడదండ అంటారు. బడ అంటే పెద్ద, దండ అంటే రోడ్డు. చాలా విశాలమైన రోడ్డు, రథయాత్ర జరిగే రోడ్డు. అక్కడ తీసుకెళ్లారు. ఎప్పుడైతే బలరాం దాసు అక్కడికి వెళ్ళారో, ఎప్పుడైతే బలరాం దాసు కాస్త ఆ యొక్క రథంలాగే తాడుని కాస్త పట్టుకోగానే స్వామి బయలుదేరటం మొదలుపెట్టారు. చూడండి, భక్తవత్సలుడు స్వామి. కనుక ఈ బలరాం దాసు చాలా గొప్ప భక్తులు. ఎంతోమంది భక్తులు ఉన్నారండి. అందులో ఒకరు బలరాం దాసు. ఆయన గురించి కొన్ని విశేషాలు మనం చెప్పుకున్నాం. అలాగే రేపు 11వ తేదీ జూన్ 11 స్నాన పూర్ణిమ. స్నాన పూర్ణిమ విశేషాల గురించి మనం ఇంతకుముందు వీడియోలో మనం చెప్పుకున్నామండి. స్నాన పూర్ణిమ తర్వాత 15 రోజులు స్వామి విశ్రామం తీసుకుంటారు. ఒంట్లో బాగోదు. ఈ దైతాపతులు అని చెప్పి వీరందరూ కూడా చాలా అద్భుతంగా సేవిస్తారు స్వామిని. తర్వాత జూన్ 26వ తేదీ గుండిచా మార్జనం. ఈ మార్జనం గురించి మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుంటాము. తర్వాత 27వ తేదీ రథయాత్ర గురించి, అలాగే జగన్నాథ స్వామి యొక్క విశేషాల గురించి ఇంకా మళ్ళీ మనం చెప్పుకుంటాం. హరే కృష్ణ. ధన్యవాదాలు.